బ్రాహ్మణ ఆవేదన సభ మరియు చలివేంద్రం ప్రారంభం. రహీమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని నాయి బ్రాహ్మణ ఆవేదన సభ మరియు చలివేంద్రం ప్రారంభించిన రహీమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఉన్న ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను కొందరి బూట్లు మోసిన వారికి మరియు కాలు మొక్కిన వారికే లబ్ధిలు అందించారు. కష్టజీవులు ఎవరైనా వాళ్ళకి మా సహాయం ఉంటుందని కార్పొరేటర్ తెలిపారు. రహీమత్ నగర్ డివిజన్ నుండి నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడిగా గంగా ప్రసాద్ను నియమించిన స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు దేవరకొండ నాగరాజు, ప్రధాన కార్యదర్శి కె నాగరాజు, మహేష్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం జరిగిందంటే మన ప్రజెంట్లీ 10 years జాబ్ ఇచ్చారు. ప్రజెంట్లీ ఇక్కడ కాంగ్రెస్ వేరే పక్కన పెట్టినాయి. పక్కన పెడితే సీఎం సర్కులు ఓపెన్ చేసినాయి. ఓపెన్ చేస్తే ఏం చేసిండు మన చంద్రశేఖర్ నాయక్ శ్రీరామ్ ప్రెసిడెంట్ నా గ్రూప్లోకి నా పేరు చేసిండు. నాకు తెలిసింది నాకు ఏమంటే ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినా నేను అట్లా అనుకోలేను. నాకు క్యూరియాసిటీ ఏం లేదు నాకు. ఎందుకంటే మన సారు కరీంనగర్ బిడ్డ ఉద్యమాలు కట్టాలి కరీంనగర్ సార్లు ఓపెన్ చేసేయాలి. ఎన్ని నైట్ మధ్యాహ్నం బర్త్డే చేసినా అది చేసినా నైట్ ఏమైంది 10 గంటలకు రివ్యూ చేసింది నా పేరు. అది ఎట్లా కావద్దు నేను ఆయనకు ఇలా కనిపిస్తలేదు నేను. మళ్ళీ అదొకటి మళ్ళీ 8 years బ్యాక్ నాకు 6 లక్షలు వచ్చింది బీసీ కార్పొరేషన్ నుంచి. వారి యొక్క హక్కులు అన్ని కూడా వివరించడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే రహమత్ నగర్ డివిజన్ లో నేనే ప్రత్యేకంగా శ్రద్ధ వహించి నాయ బ్రాహ్మణులందరికీ కూడా 120 గజాల ల్యాండ్ ని ఒక కమిటీ హాల్ కోసం కేటాయించడం జరిగింది. కానీ కొంతమంది సన్యాసులు అక్కడిక్కడ తిరుగుతున్నారు. వాళ్ళకి సభా వేదిక ద్వారా చోటుగా చెప్తున్నా, ఈ రోజు నుండి మీ నాయ బ్రాహ్మణుల ప్రెసిడెంట్ మా ప్రసాదే, గంగా ప్రసాద్. కాంగ్రెస్ పార్టీలో ఎవరు తిరుగుతా వాడే ప్రెసిడెంట్. ఇప్పటి నుండి పార్టీ కోసం పనిచేసినోడే ప్రెసిడెంట్ అవుతాడు. పక్కింటోనికి పని చేసుకుంటూ నన్ను పనులు అడిగితే నేనేం పని చేయాలి? అందుకని చెప్పేసి ఈ రోజు నుంచి గంగా ప్రసాద్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అందరికీ కూడా మన ప్రెసిడెంట్ గారికి మిగతా సెంట్రల్ కమిటీ నుండి సెంట్రల్ కమిటీ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా బాడీ అందరూ కూడా మీ సహాయ సహకారాలు అందిస్తాం. నువ్వు ముందుండి నడిపిస్తా, నిన్ను ముందుండి ఈ యొక్క మీకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు మేము చేపడతాం. మీకు గతంలోనే నాయ బ్రాహ్మణుల కోసం ఒక కమిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చినాం. హామీ ప్రకారమే మీకు స్థలం కేటాయించినాం. ఆ స్థలంలో మేమే దగ్గరుండి నాయ బ్రాహ్మణులకి కంపల్సరీ బిల్డింగ్ కట్టిస్తాం.